క్షణార్థులు పబ్లిక్ ఇవాళ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దామనల్లా ఇక ఆశం చేసేటందుకు నడురు పారు పోయేద్దాం. ఈ మధ్యకాలంలో స్కూల్లో మస్తు వెరైటీగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి సమజైతలేదు. ఒకప్పటి నుండి మన భారతదేశంలో ఉన్నదేంటిది? భిన్నత్వంలో ఏకత్వం, అందరు కలిసి మెలిసి ఉండాలనుకుంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలంటే వేరే దేశపోళ్ళు కూడా మస్తు పాయరం ఉంటది. కానీ గీడ చూడుండ్రోలా స్కూల్లో ఎట్లా విచిత్రంగా చేస్తున్నారో. పోరాడు మాలేసిందని చెప్పేసి నువ్వు స్కూల్కి రావద్దు, సెలవు షీట్ ఇచ్చేసేయాలి, 21 రోజుల దాకా నువ్వు పూజలు చేసుకుంటా గుళ్ళనే ఉండు అని చెప్పేసి స్కూల్కి రావద్దన్నారట. పోరాడు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు చూడుండ్రి. నా పేరు ఏర్జిత్, మా స్కూల్ పేరు నిఖిల్ భరత్. మాలేసుకొని వస్తే సారేమన్నాడు, మాలలు తీసేసుకొని రాలి లీవ్ లెటర్ రాపించండి, 21 రోజులు రాకద్దన్నాడు. టెంపుల్ లోనే కూకొని బదనాలు చేసుకోమన్నాడు. రాకులి అత్తే మాల తీసుకొసుకొని రాలి అని అన్నాడు. మా యాదారి మైసమ్మ అనుకుంటా నిన్న బోనాల పాట పాడుకున్నాం. బోనాలు అంటే చేసుకున్నాం కానీ మరి బోనాలు చేసేటప్పుడు పోతరాజు కూడా ఉండాలి కదా నోళ్ళ. అందుకే ఈ అలా మీకోసం అని పోతరాజుని పట్టుకొచ్చిన. చూడుండ్రి పోతరాజు. ఈ మధ్యకాలంలో అమ్మమ్మలను చూస్తుంటే అయితే కేక అనిపిస్తున్నది. గాల ముందు మనం ఏ దానికి పనికిరాం తుస్సు. వాళ్ళకు ఏజ్ తోటి సంబంధం లేకుండా వాళ్ళ టాలెంట్ ని మస్తుగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ బామ్మ డాన్స్ చూస్తుంటేనైతే గా బామ్మ ముందైతే నేనైతే వేస్ట్ అంటే వేస్ట్, శుద్ధ వేస్ట్. చూడండి బామ్మ డాన్స్ ఎంత మంచిగా చేస్తున్నదో. రోజ్ 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 రోజా పువ్వా అనుకుంటా చూడండి. కళ్ళు దాగి కలుసుకుందునా వగలమాడి వయ్యారి నిన్ను కలుసుకుందునా వగలమాడి. ఏందో కళ్ళు పాట పాడుతున్నారు అని అనుకుంటున్నారులే. ఈ అలా పాట పాడాలనిపించింది. ఈ అవ్వ పాట పాడినాక గా పాట నేను కూడా పాడితే మస్తుగుంటుందిలే అని అనిపించింది. చూడండి అవ్వ పాట కూడా మస్తున్నది. మళ్ళీ ఒకసారి విన్నాక మీకు కూడా ఎట్లా అనిపిస్తుందో చెప్పుండ్రి. కళ్ళు మానేయాలని ఉన్నదే అమ్మా, కళ్ళు మానేస్తే కంటికి నిదురా రాదే అమ్మా. కళ్ళు మానేయాలని ఉన్నదే అమ్మా, కళ్ళు మానవని కష్టపెడతారే అమ్మా. కళ్ళు దాగపోతే నిద్ర రాదే అమ్మా, కళ్ళుతోటే మాకు కష్టం ఉన్నదే అమ్మా. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నాయనలు ఎప్పుడన్నా బయటికి పోతుంటే నాయన నేను కూడా నీ ఎంబడి వస్తానైనా అని అంటారు. నాయన ఎట్లాగో పొలం పనులకి దానికి దీనికి పోతుంటాడు కాబట్టి వద్దులే బిడ్డ ఎండలు అదే పోతావు నువ్వు అన్నట్టు ఏదో చెప్పి మనల్ని తీసుకోకుండా చేస్తారు. కానీ మనకి మొండి పట్టుంటది, ఎంబడే వాడి పోవాలనుకుంటాం కానీ పోము. కానీ ఈ పిల్లగాడైతే నిజంగానే ధైర్యం చేసిండోలా. వాళ్ళ అయ్యకి తెలియకుండానే ట్రాక్టర్ వెనక కూర్చున్నాడు. అట్లనే పోతున్నది బండి. వెనకాల ఏమన్నా అదైతే కింద పడితే పొరగని పరిస్థితి ఏంది. కానీ వెనకాల వచ్చే బండి అయినా ఈడ తీసి గన్నకి ట్రాక్టర్ ఆపేసిండు. అన్న నీ బండి వెనకాల పోరగాడు కూర్చున్నాడు అనగానే బండి ఆపి వెనకాల పోయి చూసిండు. చూసేటాడికి కొడుకున్నాడు. అమ్మా కొడుక అని చెప్పేసి గట్టిగా పట్టుకొని బాధపడ్డాడు. కానీ చూడుండ్రోలా పరిస్థితి జర్రంతా అటు ఇటు అయితే గా పూరంది ఎట్లుంటుందో. మన స్కూళ్ళల్లో టీచరు బదిలీ అయ్యి వేరే స్కూల్కి పోతుంటే గా టీచర్ మంచి టీచర్ అయితే మనకి మస్తు బాధ అవుతుందోలా. ఈసారి మన తానే ఉంటే బాగుండు, వేరేళ్ళ తానికి పోకుండా మనకే చదువు చెప్తే ఇంకా మంచిగా ఎదుగుతాము, ఏదన్నా సాధిస్తాము అని చెప్పేసి అనుకుంటారు. మస్తు కూడా రండి పడతారు. గీడ కూడా గట్లనే ఉన్నదోలా. పాపం గా సారు మస్తుగా చెప్తాంటుండు పిల్లలకి, మంచిగా పానంగా చూసుకుంటా అంటుండు. ఇక గా సారు బదిలీ అయ్యి వేరే స్కూల్కి పోతున్నారంటే గా పోరగాన్లు చూడుండ్రి ఎంత బాధపడుతున్నారో. వందే
వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం. ఈ పాట రాగానే ఎవ్వరైనా నిలబడి వందే మాత్రం వాడతారా వాడడం వల్ల ఎవరైనా వాడతారు. మనమే కాదు, దేశం మీద ప్రేమ ఉన్నోళ్ళు, దేశభక్తి ఉన్నోళ్ళు ఏడున్నా సరే నిలబడి ఈ పాట ఇన్నాక పాడినాకనే పోతారు. కానీ గీడ అసెంబ్లీలో చూడుండ్రోలా, మరి వీళ్ళు పాలకులా లేకపోతే దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినోళ్ళ నాకైతే సమజైతలేదు. ఇది చూసినాక మీరేమంటారో అనుండ్రి. ఈ హైడ్రా వచ్చుడుతోటే పేదోళ్ళ కడుపు కొడుతున్నదోలా, వాళ్ళ తాన ఉందో లేకనో కాయ కష్టం చేసుకొని రూపాయి జమ చేసుకొని ఆలు మొగలు ఎన్నో కళలు కానీ ఇల్లు కట్టుకుంటారు. కళలు కన్నా ఇల్లుని పుట్టుక్కున నాశనం చేస్తున్నారు కదా నొల్లా. పాపం ఆ అక్క ఎంత గోస పడుకుంటా ఈ పాట పాడుంటా చూడుండ్రి. పాట ఇంటుంటేనే కండ్లకే నీళ్ళు వస్తున్నాయి. గవర్నమెంట్కి ఏం అనిపిస్తలేదో ఏం పాడో చూడుండ్రి. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడ నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు. రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట. అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట. అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలన్నీ. మన భారతదేశం అంటే అన్ని మతాల వాళ్ళు కలిసి మెలిసి ఉంటారు. బాయి బెహన్ లెక్క కలిసిమెలిసి బతుకుతుంటారు. కొంతమంది ఉంటారు ఈడదీయనికే ముచ్చట్లు చెప్పి వాళ్ళని వేరు చేసేటోళ్ళు. ముస్లిం హిందూ అనే తేడా ఏం ఉండదులా, అందరు నా వాళ్ళే అనుకొని ఉంటారు. ఇగో గీడ పిల్లల సంతోషం కోసము గా అన్న ఎంత మంచి పని చేసిండ్రో, అన్న చేసిన పనికి ఆ పిల్లలు ఎంత సంతోషపడుతుందో గీ వీడియో చూస్తే మీకే సమజైతుందల్లా. అగో గీ అన్నేంది ముస్లిం అయ్యిండి కూడా అలా పిల్లల్ని రాధాకృష్ణుని లెక్క అవతారం వేయించి ఎంత మంచిగా దొలకబోతున్నాడో. స్కూల్లో ఏదో ఫెస్టివల్ ఉన్నట్టున్నది, పిల్లలకి రాధాకృష్ణుడు అవతారం ఏమని చెప్పినట్టున్నారు స్కూల్ టీచర్లు. ఇక వాళ్ళని సంతోషపెట్టనికే కాదనలేక ఆ అన్న ఒప్పుకొని వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ కళ్ళల్లో చూసుకుంటున్నారు చూడు. నిజంగా మస్తు పాయరం అనిపిస్తే అలాగే ఇట్లాంటి వీడియోలు చూస్తుంటే. ఈ అన్న ఎవరో కూడా వచ్చి అడుగుతున్నట్టున్నాడు, నువ్వు ముస్లిం అయ్యుండి గిట్లా చేసుడు తరిక కరెక్టేనా అనేసి. కానీ పిల్లల సంతోషం కంటే ఏది ముఖ్యం కాదన్నట్టు గన్న చెప్తున్నది అయితే మస్తు అనిపిస్తున్నది. అగో ఆ బుజ్జితల్లిని చూడుండ్రు ఎంత మంచిగా అనిపిస్తున్నదో. నడువు నాయన పోదాం స్కూల్కి లేట్ అవుతుంది అంటున్నది. చూడుండ్రు వీడియో బాగున్నది. గీ అన్న చేస్తున్నది రీల్స్ అని మర్చినట్టున్నాడు, హీరో అని ఫీల్ అయినట్టున్నాడు. హీరోలు కూడా డమ్మీ గన్నులు పట్టుకొని చేస్తుంటారు యాక్టింగ్. మరి గీ అన్నేందో రియల్ గన్ను పట్టుకొని యాక్టింగ్ చేయబోయిండు. అది సీదా ఆయన పానానికే సూటి పెట్టింది. చూడుండ్రి పరిస్థితి. दो बटन दो बटन ऊपर हो जाएगा. सलाम अमर भाई. अरे नहीं क्या